వాట్ ఏ గ్రేట్ థాట్. సూపర్. అనసూయ, ఇప్పుడే చెప్తున్నాను, తను పేరుకే నీ కోడలు, పెత్తనం మాత్రం మొత్తం నాదే. పాపం శకుంతల, కొడుకు నువ్వే తీసుకుని కోడలు కూడా నువ్వే తీసుకుంటావా? ఇంత స్వార్థమా? అవును, అమ్మ ప్రేమలో స్వార్థమే ఉంటుంది. అంటే రేపొద్దునొచ్చాక అమ్మతో తిప్పలు తప్పవన్నమాట. కొడుకు కోసం అమ్మ ఆరాటం, భర్త కోసం పెళ్ళం పోరాటం. డైలీ సీరియలే ఇంట్లో. ఎస్ యు రైట్. రుద్ర, నా కడుపున పుట్టకపోయినా నువ్వే నా ప్రాణం అనుకుని పెంచాను, కానీ నువ్వే నా కొడుకు ప్రాణం తీసావు. కన్న తల్లిలా చూసుకుంటే నాకు కడుపు కోత మిగిల్చావు. నిన్ను నమ్మి నీతో జీవితం పంచుకోవలసిన అమ్మాయిని మోసం చేశావు. గెలవాలనే పంతంతో తప్పుడు దారిలో నడిచి నీ కెరీర్ని నువ్వే నాశనం చేసుకున్నావు. నువ్వు అనేవాడివి ఒక అబద్ధమైతే బావుండనిపిస్తోంది. ఈ తాళిని నీ కాబోయే భార్యకి సౌభాగ్యంగా ఇవ్వాలనుకున్నాను, కానీ నీకు అర్హత లేదు. ఈ తాళి దక్కించుకునే భాగ్యం బానుకి దక్కింది. ఈ చీర, ఈ తాళి నా ఆశీర్వాదంగా బానుకిస్తాను. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితా ఫలసిద్ధిరస్తు. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామి కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన్ శృణ్వన్నోతి విశ్రీదసాదనం. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూతసమస్తదేవనతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షర సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్రే మతే దేవి నారాయణ నమస్తే. అమ్మా, గౌరీ పూజ పూర్తయింది, ఇక పెళ్లి కొడుకు చేత గణపతి పూజ చేయిస్తానమ్మా. అమ్మ గంగా, నువ్వెళ్ళి లోపల గదిలో కూర్చో. తీసుకెళ్ళండి అమ్మ గదిలోకి. బాబు, ఆ పళ్ళెం ఇలా అందుకో. పంతులు గారికి ఏమన్నా కావన్నా చూడు. అలాగే పిన్ని, ఇదిగోండి పంతులు గారు. అమ్మా, పెళ్లి కొడుక్కి కాళ్ళు కడిగే పళ్ళెం తీసుకురండి. అలాగే పెళ్లి కొడుకుని మండపానికి తీసుకురండి అమ్మా. అట్టాగే. ఈయన యాడికెళ్ళిపోయాడు, కనిపించడం లేదు. అరే సీను, సీను, పిన్ని, పెళ్లి కొడుకుని పంతులు గారు రమ్మంటున్నారు, పోయి పిలుచుకురా. అలాగే మీ బాబాయ్ని కూడా పిలుచుకురా. అలాగే పిన్ని. ఇంకా ఎంతసేపు రా ఈ పెళ్లిగో అలా? బావగారు తొందరగా రండి, పంతులు గారు పిలుస్తున్నారు. వస్తున్నా వస్తున్నా. అలాగే బావగారు, తొందరగా వచ్చేయండి. రేయ్ రండ్రా. రేయ్, మీలో ఒకడు ఇక్కడే కాపలా ఉండండి. ఆ గదిలోకి ఎవరిని వెళ్లకుండా చూసుకోండి. రేయ్ జాగ్రత్త. వెంటనే వీరు సరికి కాల్ చేయాలి.
పెళ్లి జరిగిపోతుందని సంబరపడిపోతున్నావా గంగా? ఈ పెళ్లి 3 రోజుల ముచ్చటే. ఆ తరువాత నువ్వు నీ అందం శాశ్వతంగా నా సొంతం. డిస్టర్బెన్స్ ఒకటి. హలో సార్, ఇక్కడ కొంపలంటుకుపోయి అంత పని జరిగిపోయింది సార్. ఏం జరిగింది? గంగ వాళ్ళ అమ్మకి మొత్తం మ్యాటర్ అంతా తెలిసిపోయింది సార్. ఏం మాట్లాడుతున్నారా ఇడియట్? ఏమైంది బ్రో? ఎందుకు అలా అరిచా? గంగ వాళ్ళ అమ్మకి వీడు ఫ్రాడ్ అని తెలిసిపోయిందంట. మై గాడ్, ఇదిగో రే, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అంటే పెళ్ళి ఆగిపోయిందా? లేదు మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి మేడం. కడుపులో ఇంత కుట్ర పెట్టుకొని ఎంత నటించావురా? అది ఎవరికీ కనపడకుండా కట్టేశాను మేడం. ఆ గదిలోకి ఎవరు వెళ్లకుండా మనుషుల్ని కూడా పెట్టాను మేడం. ఫోనీలే, మంచి పని చేశా. పెళ్ళయ్యేంత వరకు అది స్పృహలోకి రాకుండా చూసుకోండి. అలాగే మేడం. నువ్వేం టెన్షన్ పడకు. నేను వీరు సార్ కూడా మండపానికి వస్తాం. అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఓకే మేడం. మనం అక్కడికి ఎలా వెళ్తాం? వెళ్ళి తీరాలి బ్రో. మనం అక్కడుంటేనే ఎలాంటి హర్డల్స్ లేకుండా ఆ పెళ్లి జరిపించగలం. కానీ అక్కడ ఎవరైనా మీరు ఎందుకు వచ్చారని అడిగితే? అసలే గంగ వాళ్ళ నాన్న పెద్ద న్యూసెన్స్. కమాన్ బ్రో, ఇంట్లో కూర్చుని అన్నీ మనకు అనుకూలంగా జరగాలంటే జరిగిపో.